జై శ్రీరామ్. మనం చూసుకున్నట్లయితే సోనీ సింగ్ పై జరిగిన దాడి కేవలం ఒక గోరక్ష కార్యకర్తపై జరిగిన దాడి కాదు. ఇది యావత్ మన భారతదేశంలో ఉన్న హిందువులపైన జరిగిన దాడి. మన హిందువులు ఎంతో ఒక మాతని గోమాత అని పిలుస్తాం. అంటే ఆ గోల కూడా మనము మాతని చూసుకుంటాం, మన తల్లిని చూసుకుంటాం. అలాంటి గోలను కటింగ్కి తీసుకుపోవడంగా మన సోనీ సింగ్ గారు ఈ ఒక్క రోజే కాదు, ఈ దాడి జరిగిన రోజే కాదు, తాను ప్రతిసారి గోవులను పట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది సోనీ సింగ్ పైన కల్పితాలు కల్పిస్తున్నారు. ఆయన అమౌంట్ పైసలు డబ్బుల కోసము వారి కోసం లాబింగ్ కోసం వెళ్ళిరు. ఆ క్రమంలో వారిపై దాడి జరిగిందని చెప్పడం చాలా విడ్డూరమైన విషయం ఇది. అదేవిధంగా సోనీ సింగ్ కట్టుకున్నప్పుడు డబ్బులు ఆశిస్తే ఈరోజు ఆయన కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. మనం ప్రతి ఒక్క హిందువులు ఇప్పుడు ఈ సంఘటనతో ప్రతి హిందూ ఒక ఆలోచన రావాలి. ఇదే లవ్ జిహాద్ పైన మరియు ఈ గోల పైన జరిగిన అకృత్యాలు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ఇతర మతస్థులు మన పైన దాడులకు గురి చేస్తున్నారు. అందరూ ప్రతి ఒక్క హిందువు ఈ గోమాతను రక్షించడం మరియు కర్తవ్యంగా భావించి గోరక్షక కార్యకర్తలకు అండగా ఉండి వారిపైన జరుగుతున్న దాడులకు నిరసగా ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్క జిల్లాల నిరసన కార్యక్రమం చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. బజరంగ దళ్ కార్యకర్తలపై దాడులను మేము సహించలేదు. ఎవరైతే సోనీ సింగ్ పై దాడికి పాల్పడ్డారో వారిని నిజామాబాద్లో ఏ విధంగా ఎన్కౌంటర్ చేసి ప్రజలకు ధైర్యం చేకూర్చారో అదేవిధంగా సోనీ సింగ్ పై దాడి చేసిన వారిని పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్కౌంటర్ చేసి హిందువులకు ధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం. జై హింద్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మొన్న 22న సోనూ సింగ్ పై జరిగినటువంటి హత్యాయత్నం ప్రయత్నం ఇబ్రాహీం అనే వ్యక్తి యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో గోవులను తీసుకెళ్ళి కబేరాలకు తీసుకెళ్ళి హత్య చేసేటువంటి ఇబ్రాహీము సోనూ సింగ్ని హత్యాయత్నం చేశాడు. దేంతో? పిస్తల్తోటి హత్యాయత్న ప్రయత్నం చేశాడు. ఈ రాష్ట్రంలో పిస్తోల్ను విచ్చలవిడిగా వాడుతున్నది ఎవరు? ఇబ్రాహీం అనే వ్యక్తి. ఇబ్రాహీం అనే వ్యక్తి దగ్గరికి పిస్తోల్ రావడం జరిగింది. ఈ దేశంలో చట్టము వాళ్ళకి పనిచేయదు. ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా గోవును హత్య చేయడానికి కబేరాలకు తీసుకెళ్తుంటే చట్టాలు పనిచేయవు. పోలీసులకు చట్టం గుర్తుకొస్తుంది, న్యాయం గుర్తుకొస్తుంది. ఈరోజు దేశంలో ధర్మము లేదు, ఈ రాష్ట్రంలో ధర్మము లేదు. కాబట్టి మా సోనీ సింగ్ పై జరిగినటువంటి హత్యాయత్నంను దృష్టిలో పెట్టుకొని ఆ ఇబ్రాహీం అనే వాడిని పిస్తోల్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే ఎంత యథేచ్ఛగా వాళ్ళు ఉన్నారు అంటే ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ అది. హిందువులకు స్వేచ్ఛ ఉందా? గుడికి వెళ్దామంటే స్వేచ్ఛ లేదు, బొట్టు పెట్టుకుందామంటే స్వేచ్ఛ లేదు, కండువా వేసుకొని తిరుగుదామంటే స్వేచ్ఛ లేదు. భారతదేశంలో హిందువులకు స్వేచ్ఛ లేదు గుర్తేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మొత్తం కూడా చేయడం జరుగుతుంది. హిందూ వాహిని బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జగిత్యాల కూడా చేయడం జరిగింది. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.